యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జయ శ్రీకృష్ణ, జయ హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే 7వ నంబర్లో పుట్టిన వారికి 2026 ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది, సంఖ్యా భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. 7/16/25 ఈ తేదీని రూల్ చేసే ప్లానెట్ వచ్చి కేతు. చాలా ఇన్నోవేటివ్, ఇమాజినేషన్, క్రియేటివిటీ, ఐడియాస్ ఎలా ఉంటుందంటే మనము ఇన్సైడ్ 4 వాల్స్, ఇన్సైడ్ బాక్స్ ఆలోచిస్తేనే చాలు ఎంతో పెద్ద పెద్ద క్రియేటివిటీ పుడుతుంది. వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేవాళ్ళు. సో దానివల్ల వీళ్ళు క్రియేటివిటీకి, ఇమాజినేషన్కి స్కై ఇస్ ద లిమిట్ అలా ఉంటుంది. అలా ఉండే వాళ్ళకి 2026 ఏమి అంటే 2 + 2 + 2 + 2 4, 4 + 6 10. 10 అంటే 1 సూర్యుడు, 7 అంటే కేతు. కేతుకి సూర్యుడికి అస్సలు పడదు. దానివల్ల ఈ సంవత్సరం వీళ్ళు అనుకున్న మాదిరికి కొన్ని విషయాలు జరగదు. దానివల్ల కాస్త ప్రాబ్లంలో వీళ్ళు ఇరుక్కోవచ్చు. పర్సంటేజ్ అని చెప్తే 50-50, కొందరికి జస్ట్ పాస్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈ సంవత్సరం వీళ్ళు సో బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఐస్ అనే మాదిరిగా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే కొన్ని విషయాలన్నీ మీ కంట్రోల్కి వస్తుంది, ప్రాబ్లం లేకుండా బయటకు రావచ్చు. సో ఏది ప్లస్ పాయింట్స్ అని చూద్దాం. ఫస్ట్ 7వ తేదీలో పుట్టిన వారికి ఇన్నోవేటివ్, క్రియేటివిటీ, ఐడియాస్ ఎక్కువ. దానివల్ల వీళ్ళు మైగ్రేషనే ఎక్కువ ఇష్టపడతారు. పుట్టిన డిస్టిక్లో, పుట్టిన రాష్ట్రంలో, పుట్టిన దేశంలో వీళ్ళకి అంత భవిష్యత్తులు లేవు. దానివల్ల 70-80% వీళ్ళు పుట్టిన డిస్టిక్ కానీ, పుట్టిన రాష్ట్రాన్ని కానీ వదిలేసి వేరే కంట్రీకి కూడా వెళ్ళి అక్కడ షైన్ అయ్యే వాళ్ళని ఎక్కువ మందిని చూడొచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ ఈస్ కెరియర్, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్. సో దానివల్ల మైగ్రేషన్లో వీళ్ళకి సక్సెస్ ఇస్తుంది. అలా ఉండే వాళ్ళకి నో ప్రాబ్లం. ఇంకా బర్త్ ప్లేస్లోనే వర్క్ చేస్తూ ఉంటారు కదా, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్, సర్వీస్, ప్రైవేట్ సర్వీస్. బిజినెస్, ప్రైవేట్ సర్వీస్లో ఉండే వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం లేవండి. గుడ్, నో ప్రాబ్లం. మనీ సర్క్యులేషన్ అన్నీ బాగానే ఉంటుంది. గుడ్. గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు ఉంటారో, ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, వీళ్ళకి కాస్త అలిగేషను, లిటిగేషను, ఎంక్వైరీసు ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బిజినెస్ పీపుల్, ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇవి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్, స్టేట్ గవర్నమెంటో, సెంట్రల్ గవర్నమెంటో ఏదైనా ట్యాక్సేషన్ ఇవన్నీ కరెక్ట్గా లేదంటే వీళ్ళపైన ఎంక్వైరీలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాస్త జాగ్రత్త వహించండి. సో డబ్బు పరంగా అంతా నో ప్రాబ్లం. ఫినాన్షియల్ సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ అంతా బాగానే ఉంటుంది. దాంతోపాటు ఇంకా ప్లస్ పాయింట్స్ ఇవన్నీ చెప్పినాను. మైనస్ పాయింట్స్లో మనం వెళ్ళేటప్పుడు నార్మల్గా 7/16/25లో పుట్టిన వారికి ఎడ్యుకేషన్లో పియూసి మనందరికీ తెలుసు. తర్వాత గ్రాడ్యుయేషన్ ఎండింగ్ టైం. ఈ ఏజ్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, గర్ల్ బాయ్ కావచ్చు, హార్మోన్ అవి ఇవి చూసేటప్పుడు ఒక ప్రేమలో పడేది, లవ్, అఫైరు, ఏదో ఒక ఇమాజినేషన్, వాళ్ళపైన ఒక అట్రాక్షను, ఇవన్నీ ఛాన్సెస్ కామన్గా అందరికీ ఉంటుంది. 7/16/25కి కాస్త లిమిట్ లేకపోయి దానివల్ల పేరెంట్స్కి ఒక పెద్ద తలనొప్పి, ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి తలనొప్పి అయ్యి కాస్త ఎంబరాస్మెంట్ జరగవచ్చు ఫ్యామిలీలో. అదే మాదిరిగా అబ్బాయి అని చూసేటప్పుడు ఏ అలవాట్లు లేవు గురుజీ. ఈవెన్ హోటల్కి పోయి తినేవాడు కాదు. కొన్ని విషయాలు తిండి అయితే కూడా ఇంట్లోనే కావాలి అనేవాడు. ఏదో బోర్డింగ్ స్కూల్కి వేసినామంతే. ఇప్పుడు చూస్తే డ్రింకింగ్ అంటారు, స్మోకింగ్ అంటారు, ఏదెదుకో పోయింది గురుగారు. ఇలాంటి విషయాలు రావచ్చు. అది ఎంబరాస్మెంటు. తర్వాత వాళ్ళకి కూడా నేను నా పేరెంట్స్కి ఇలా ఇబ్బంది పెట్టినాను కదా అని సూసైడల్ టెండెన్సీ. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యంగ్స్టర్స్కి చెప్పినానా, ఒక 50, 55, 60 ఇదంతా అందరికీ బుద్ధిమతి చెప్పే ఏజ్. ఒక ఎక్స్పీరియన్స్ అయింటుంది లైఫ్లో. అలాంటి మనిషి పోయి ఏదో ఒక అఫైర్లో ఇరుక్కునేది, కొలీగ్తో పాటు ఫ్రెండ్స్ మరి ఉండేవాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్లోనే ఇలా చేసుకొని ఫ్యామిలీలో, జాయింట్ ఫ్యామిలీలో ఏమి ఇలా జరిగింది కదా అనేసి, తర్వాత లేదు అనే మాదిరిగా ఒక మాట, తర్వాత ఉంది అనేది తెలిసిపోయి వాళ్ళకి కూడా నేను ఈ ఏజ్లో అందరికీ బుద్ధిమతి చెప్పేవని ఇలా ఇరుక్కున్నాను కదా
అనేసి వాళ్ళకొక మారి సూసైడల్ టెండెన్సీ, ఒక ఎంబరాస్మెంట్, గిల్ట్ ఫీలింగు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బికాస్ 7 అనేది కేతు, 1 అనేది సూర్యుడు, డెడ్ ఆపోజిట్ ప్లానెట్ కాబట్టి ఏదైనా ఒక మీలో ఉండే మంచి క్వాలిటీని పక్కకు తోసేసి చెడ్డ క్వాలిటీ తీసుకొచ్చి పెట్టే ఛాన్సెస్ ఉండే దానివల్ల కేర్ఫుల్గా ఉండండి. ఫ్యామిలీలో, రిలేషన్షిప్లో, జాయింట్ బిజినెస్లో, ఫ్యామిలీ బిజినెస్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. బయట పార్ట్నర్షిప్ ఏదైనా చెడిందంటే పర్వాలేదు, 1 మ్యాన్ గోస్ అంటే అనదర్ మ్యాన్ విల్ బి ఇన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ బిజినెస్ అనేటప్పుడు ప్రాబ్లం. ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత గట్టిగా ఉంటుందో అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీ. సో దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. బయింగ్, సెల్లింగ్ ప్రాపర్టీ అవి ఇవి కాస్త లిటిగేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు దాంట్లో పాయనీర్గా ఉంటే కూడాను సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చేసుకొని బయింగ్, సెల్లింగ్ చూడండి. న్యూ వెంచర్స్ అయితే. పాత వెంచర్స్ ఉంటే నో ప్రాబ్లం, దాన్ని కంటిన్యూ చేసుకొని వెళ్ళొచ్చు. న్యూ వెంచర్స్ అంటే డబుల్ చెకప్ ఈజ్ రిక్వైర్డ్. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ అండ్ చిల్డ్రన్, పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. గురుగారు ఆల్రెడీ 35 అండి, 36 అండి అంటే మ్యాచ్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. 7 బార్న్ పీపుల్కి లైఫ్ టైంకి ఒక 80% సక్సెస్ ఇచ్చేది రిలేషన్షిప్లో, కెమిస్ట్రీలో ఎవరుంటే 2, 11, 20, 29 బార్న్. తర్వాత 4, 13, 22, 31 బార్న్. 6, 15, 24 ఈ డేట్లో పుట్టిన వారు అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి దొరికారంటే పెళ్లి చేసుకోండి డబల్ చెకప్ చేసి, లేదంటే వేరే డేట్లో ఉంటే వద్దు. దాని తర్వాత సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మెడికలీ ఓకే అంటారు గురుజీ, సంతానం కలగలే, న్యాచురల్గా కలిగితే నో ప్రాబ్లం, వదిలేయండి. వెన్ ఇట్ గోస్ టు ఐవీఎఫ్, ఇట్లా డబ్బు ఖర్చు పెట్టి మనము ఐవీఎఫ్లో చేసుకోవాలంటే పోస్ట్పోన్ చేసుకునేది ఖచ్చితంగా మంచిది. సో హెల్త్ పరంగా చూసేటప్పుడు నార్మల్లీ ఒక 60% పీపుల్ 7 బార్న్ పీపుల్ లావుగానే ఉంటారు. కాస్త జాగ్రత్త, బికాస్ ఒబేసిటీ ఈజ్ సైలెంట్ కిల్లర్. ఇంకా సన్నగా ఉండే వాళ్ళకంతా నేనేం చెప్తానంటే, నార్మల్గా ఈ సంవత్సరం మీకు కాస్త టెన్షను, రిలేషన్షిప్ ప్రాబ్లం ఇవన్నీ ఇచ్చి, వర్క్లో కొంచెము లోడ్ ఎక్కువయ్యి, స్ట్రెస్ ఎక్కువయ్యి, కాస్త అలవాట్లంతా మారే ఛాన్సెస్ ఉంది. అందరూ ఇప్పుడు స్మోకింగ్ ఉన్నారా, ఏదో ఒక 2 సిగరెట్ తాగేవాడండి ప్యాక్ పోసింది, ఏదో ఒక తాగేవాడండి అది ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువ కావచ్చు, దానివల్ల తక్కువ చేసుకోండి. అయినంత వదిలేస్తే, మానేస్తే మీ ఇంత మంచోళ్ళు ఎవరు లేదు, ఇది ఇట్స్ గుడ్. బట్ మానేయండి అని చెప్పేది ఓకే గుడ్, లేదా తగ్గించుకోండి. సో యోగా, మెడిటేషన్, మెంటల్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏదైనా యోగా, వాకింగ్, ఇదన్నీ ఎక్సర్సైజ్ని లైఫ్ స్టైల్ని మార్చుకొని వచ్చేయండి. లేదంటే ఈ సంవత్సరం కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. మేజర్ హెల్త్, సర్జరీ, యాక్సిడెంట్స్ ఇవి ఛాన్సెస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా గురించి? ఎందుకు లేదు. ఆల్మోస్ట్ నార్మల్గా 7, 16, 25 బార్న్ పీపుల్కి గణపతి అంటే చాలా ఇష్టం. వినాయకుని పూజించే వాళ్ళు 60% ఉంటారు. నార్మల్గా ఓం గం గణపతి అని మా ఒకే లేని మంత్రం డైలీ జపం చేయండి, అఖండ జపం. తర్వాత వినాయకుడికి అష్ట వినాయకుడు మహారాష్ట్రలో దొరుకుతాడు, దర్శనం చేసుకోవచ్చు. ఇంకా సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం, కర్ణాటకలో సౌతడక వినాయక కావచ్చు, కమండల వినాయక, తమిళనాడులో పిళ్ళియారపట్టి వినాయక చాలా పవర్ఫుల్, దర్శనం చేసుకోండి. ఓకే. సంకష్టార చతుర్థి నెలకు ఒక రోజు చాలా విశేషంగా పూజలు జరుగుతుంది. ఆ రోజు ఉపవాస వ్రతం, మీకు హెల్త్ బాగుండిందంటే ఉపవాస వ్రతం, లేదంటే ఆ రోజు అభిషేక పూజలకి మీ పేరులో ఇచ్చేసి మీరు కాస్త అభిషేకాన్ని దర్శనం చేసుకొని వచ్చినారంటే వినాయకుడిని చాలా మంచిగా ఉంటుంది. దాని తర్వాత వైట్ లక్కీ కలర్, హోల్ ఇయర్ వైట్ లక్కీ కలర్గా చేసుకోండి. వైట్ లక్కీ కలర్ని ఎక్కువగా వాడండి. లక్కీ డైరెక్షన్ సౌత్ ఈస్ట్. ఒక మెయిల్ చేస్తారు, ఒక మెసేజ్ చేస్తారు, సౌత్ ఈస్ట్ని చూసి టైప్ చేసి చేయండి. సెండ్ చేసేటప్పుడు సౌత్ ఈస్ట్, ఇంటి నుంచి బయలుదేరుతారు, సౌత్ ఈస్ట్ ఒక 4 అడుగులు వేసి ఇంటి నుంచి బయలుదేరండి. ఒక జూమ్ కాల్, కాన్ఫరెన్స్ కాల్, మీటింగ్ అటెండ్ చేస్తారు, సౌత్ ఈస్ట్ చూసి అటెండ్ చేయండి. అదే మాదిరిగా లక్కీ నెంబర్ 6, ఒక మొబైల్ నెంబర్ కావాలన్నా ఒక 51 టోటల్ వచ్చే మాదిరిగా మొబైల్ నెంబర్ కొనండి. బ్యాంక్ అకౌంట్ 6 వచ్చే మాదిరిగా చూసుకోండి. డిపాజిట్ చేయాలి, 4,000 చేసే చోట్ల 4,200 చేయండి, 6. 5,000 డ్రా చేయాలి, 5,100 చేయండి, డ్రా చేయండి, 6. పొద్దున్నే లెగాలి, 4 గంటలు 2 నిమిషాలు పెడితే 6 అయింది అలారం. 10 గంటలకు బయలుదేరాలి, 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరండి. 6 అన్ని దాంట్లో 6 లక్కీ నెంబర్ వాడండి. సో లక్కీ నెంబర్ అయింది, లక్కీ కలర్ అయింది, అండ్ దెన్ మంత్రం అయింది, డైరెక్షన్ అయింది. ఇంకుండేది ఒకటే, ఒక వైట్ కలర్ థ్రెడ్ తీసుకోండి, దాంట్లో కాస్త గ్యాప్ ఇచ్చేసి ఒక 51 నాట్స్ వేసి
ఒక శుక్రవారం రోజు గణపతి గుడిలో పెట్టి రైట్ హ్యాండ్కి మేల్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ కట్టుకోండి. ఒక 48 డేస్, ఒక మండలం కాలం ఉండి చేతిలో దారం. దాని తర్వాత దృష్టి తీసి బయట పడేసి కొత్త దారం కట్టుకోండి. ఇలా మీరు ఈ లక్కీ టిప్స్ పాటిస్తే నేను చెప్పాను జస్ట్ పాస్ 50% ఉంది 2026 అని. దాన్ని 90% తీసుకొచ్చేయచ్చు. ఓకే, ఈ లక్కీ టిప్స్ అన్ని పాటించండి అని చెప్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక చరబేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరులను అనుగ్రహం చేయాలని ప్రార్థిస్తూ, మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.